తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. 17 ఎంపీ స్థానాలు ఒకెత్తైతే జంట నగరాల్లోని హైదరాబాద్, సికింద్రాబాద్ స్థానాలు ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనే దానిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ జంట నగరాల ఓట్ల లెక్కింపునకు సంబంధించి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానానికి ఓట్ల లెక్కింపు సమయంలో గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇందుకు తగిన ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. అయితే ఈ జంట నగరాల్లోని పార్లమెంటు స్థానం పరిధిలోని 3986 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు పోలయ్యాయి. అందుకు తగ్గట్టుగా హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలోని 14 చోట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక్కో టేబుల్ వద్ద ఓ సహాయకుడు, సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. ఈ లెక్కింపులో మొత్తం 1000 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లెక్కింపు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ చేయనున్నారు. జంట నగరాల్లో 3 కమిషనరేట్ పరిధిల్లో సిపిలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. వైన్ షాపులు మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. నగరంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద 5గురికి మించి గుమిగూడకుండా ఉండేలా పోలీసులు ఆంక్షలు అమలు చేయనున్నారు. అదేవిధంగా మద్యం, బీర్ షాపుల్ని కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 18 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. కౌంటింగ్ హాల్లోకి ఈసీ జారీ చేసిన పాసులు ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతించనున్నారు. మీడియా కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరణ చేసుకోవచ్చని, కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదన్నారు. మీడియాకు మాత్రమే నిర్దేశించిన సెంటర్ వరకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లొచ్చు. తొలి దశలో స్థానిక పోలీసులు విధుల్లో ఉంటారు. వీరు కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేసి నిషేధిత వస్తువులు ఉన్నాయో లేదో తనిఖీ చేసి పాసులున్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రెండో దశలను ఏఆర్ఎస్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేస్తారు. వీరు కౌంటింగ్ ఏజెంట్లను, ఎన్నికల సిబ్బందిని వేరువేరు మార్గాలలో లోపలికి పంపిస్తారు. మూడో దశలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మరోసారి తనిఖీ చేశాక లోపలికి పంపిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద విజయోత్సవాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లాక ఒక హాలులో ఉండే వ్యక్తి ఇంకో హాల్లోకి వెళ్లడానికి వీల్లేదు. ఉదాహరణకు చేవెళ్ల కౌంటింగ్ కేంద్రంలో 8 హాళ్లున్నాయి. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ నిర్దేశిత అసెంబ్లీకి సంబంధించిన హాలులో మాత్రమే ఉండాలి. మరో హాల్లోకి వెళ్లకూడదు. ఏజెంట్లు అధికారులకు ఆహారం, మొబైల్, టాయిలెట్స్ అన్ని వసతులు కల్పిస్తారు. తరచూ బయటకు రాకపోకలు సాగించకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ హాల్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. ఇలా నిబంధనలు ఉల్లంఘించి కౌంటింగ్ కేంద్రంలో చిత్రీకరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. ఇందుకు అనుగుణంగా పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీహెచ్ఎంసీతో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమన్వయం చేసుకుంటున్నారు. కాగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు 1, మల్కాజ్గిరిలో 3, హైదరాబాద్ లో 7, సికింద్రాబాద్ లో 7, అలాగే చేవెళ్లలో 1 చొప్పున కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి.